Good morning to one and all who is watching my video series. So, and all the subscribers are also thank for subscribing me and giving support. So, I wanted to today deal with the machines. So, machine, machines, it's a machines, all of the electrical engineering, ITI, all the students. Again, I won't repeat. So all are seeing the machines is a subject. So in a machine it consisting of either a generator or motor, either a generator or motor, and this is the machine. So machine is nothing but it can be used as a generator or motor. If you give mechanical energy as input and if you take electrical energy from it, it is called as a generator. If you give electrical energy to it and if you take mechanical energy from it, it is called a motor. So సింపుల్గా ఏం చెప్పాలంటే మోటార్ అంటే కనుక ఎలక్ట్రిసిటీ మనం ఇస్తాము, దాని నుండి మనము అవుట్పుట్ రొటేషన్ పార్ట్ అనేది తీసుకుంటాం. సో ఆ రొటేషన్ పార్ట్ కెన్ బి యూజ్డ్ ఫర్ డిఫరెంట్ థింగ్స్ ఆఫ్ అప్లికేషన్స్. బెల్ట్ కన్వేయర్స్ కావచ్చు, ఫ్యాన్గా కావచ్చు, different applications. It's different applications. Okay. So when you comes to generators, so we are speaking with the generators. Generator అంటే ఏం లేదు, దానికి మనం మెకానికల్ ఎనర్జీ అనేది మనం ఇస్తాం. అంటే మెకానికల్ ఎనర్జీ ఏ దాని ద్వారా ఇస్తామంటే స్టీమ్ ద్వారా కావచ్చు, హైడ్రో పవర్ ప్లాంట్లో ఉండేటువంటి వాటర్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ బోత్ యూజ్ చేసుకొని కావచ్చు, లేదంటే కనుక న్యూక్లియర్ రియాక్టర్లో ఉండేటువంటి హీట్ ద్వారా స్టీమ్ చేసుకొని అట్లయినా కావచ్చు. సో బోత్ వాటర్ వల్ల కానీ స్టీమ్ వల్ల కానీ దానివల్ల మనం మెకానికల్ ఎనర్జీస్ అనేటివి ఇవ్వచ్చు బల్క్ అమౌంట్లో. విండ్ పవర్ ప్లాంట్లో కూడా విండ్ వల్ల మెకానికల్ ఎనర్జీ వస్తుంది. సో దాంతో మనకు మెకానికల్ ఎనర్జీ ఇన్పుట్ ఇస్తాము, అవుట్పుట్ వచ్చేసి ఎలక్ట్రికల్ ఎనర్జీ తీసుకుంటాం. ఇది బేసిక్ అందరూ తెలిసినటువంటి విషయం. సో వన్ మోర్ థింగ్ వాట్ ఐఎమ్ టు సే ఈస్, అగైన్ దీస్ జనరేటర్స్ ఆర్ క్లాసిఫైడ్ ఆర్ మోటార్స్ ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ టైప్స్ based upon their supply. Whatever the supply you are giving, based on that it has classified into two types. One is DC supply and another one is AC supply. So DC supply ni base cheskoni one category, AC supply ni base cheskoni one category. Okay na? So DC supply ni use cheskoni manaki em unnayante DC motors ledante DC generators aneti DC supply nundi unnayannamata. సో డీసీ జనరేటర్ అంటే మనకు ఇన్పుట్ మెకానికల్ అనేది ఇస్తాం, అవుట్పుట్ వచ్చేసరికి డీసీ వోల్టేజ్ అనేది మనకు అవుట్పుట్ వస్తుంది, టెర్మినల్ వోల్టేజ్ అనేది. సో డీసీ మోటార్ అంటే కనుక మనము ఇన్పుట్ వచ్చేసరికి డీసీ సప్లై అనేది ఇస్తాము. ఓకేనా, డీసీ సప్లై అనేది ఇస్తాము. సో మోటార్ అవుట్పుట్ వచ్చేసరికి మెకానికల్ ఎనర్జీ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది డీసీ మోటార్, డీసీ జనరేటర్. సో మోటార్ జనరేటర్ ప్రిన్సిపల్ యాస్టీస్గా ఉంటుంది. ప్రిన్సిపల్ అని అనుకుంటుంది కానీ అది బేసిక్గా మోటార్ అనేది ఏంది, జనరేటర్ అనేది ఏంది అనేది మీకు తెలుసు. దానికి సంబంధించి డీసీ ఏసీ సప్లైస్. సో ఏసీలో ఏసీ సప్లైస్ యూజ్ చేస్తాం. సో ఈ డీసీ మోటార్స్ మళ్ళీ క్లాసిఫై అయింది. సో బేస్డ్ అపాన్ దేర్ అప్లికేషన్స్ని బేస్ చేసుకొని డీసీ మోటార్స్ని డిఫరెంట్ టైప్స్గా క్లాసిఫై చేశారు. వన్ ఈజ్ సిరీస్ మోటార్, షంట్ మోటార్, కాంపౌండ్ మోటార్. ఓకేనా. నెక్స్ట్ కాంపౌండ్లో వచ్చేసరికి మళ్ళీ టూ టైప్స్. ఓకే, కాంపౌండ్లో మళ్ళీ టూ టైప్స్, క్యుములేటివ్ కాంపౌండ్ ఒకటి, డిఫరెన్షియల్ కాంపౌండ్ ఒకటి. నెక్స్ట్ దీంట్లోనే డిఫరెన్షియల్ క్యుములేటివ్లో మళ్ళీ టూ టైప్స్, లాంగ్ షంట్, షార్ట్ షంట్, బేస్డ్ అపాన్ ద వైండింగ్ కనెక్షన్స్. సో దట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లమ్, యూ కెన్ మేక్ ద సేమ్ మోటార్ బై చేంజింగ్ ద వైండింగ్ కనెక్షన్స్. ఓకే, ఇది డీసీ మోటార్స్లో క్లాసిఫికేషన్. అదే మాదిరిగా ఏసీ మోటార్స్కి వస్తే ఏసీ మోటార్స్లో మళ్ళీ టూ టైప్స్. ఏసీ మిషన్స్లో, మోటార్స్ కాదంటే మిషన్స్లో ఏంటిది, ఏసీ మిషన్స్లో మళ్ళీ టూ టైప్స్ అంటే స్టాటిక్, డైనమిక్. అంటే రొటేట్ అయ్యేటువంటి, రొటేట్ కానటువంటి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్. మళ్ళీ స్టాటిక్లో ట్రాన్స్ఫార్మర్లో మళ్ళీ సింగిల్ ఫేస్, త్రీ ఫేస్. సో ఏసీలో మనకు క్యాజువల్గా సింగిల్ ఫేస్, త్రీ ఫేస్ అనేది ఉంటుంది, అది మీకు తెలిసిందే. సో దాన్ని బేస్ చేసుకుని ట్రాన్స్ఫార్మర్స్ వచ్చేసి సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్, త్రీ ఫేస్ ట్రాన్స్ఫార్మర్స్, దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకు ఈ ఏసీలో జనరేటర్స్, మోటార్స్ కామన్ ఉంటాయని చెప్పాం మనం. సో ఇప్పుడు దాకా చెప్పాం. సో జనరేటర్స్ని ఏమంటారంటే ఆల్టర్నేటర్స్ అని అంటారు. ఈ ఏసీ జనరేటర్స్ని ఏమంటారంటే ఆల్టర్నేటర్స్ అంటారు. ఈ ఆల్టర్నేటర్స్ వచ్చేసరికి ఏసీ సప్లైని మనకు అవుట్పుట్ ఇస్తాయి. దీంట్లో సింగిల్ ఫేస్ ఆల్టర్నేటర్స్ ఉంటాయి, త్రీ ఫేస్ ఆల్టర్నేటర్స్ అనేవి ఉంటాయన్నమాట ఆల్టర్నేటర్స్లో.
నెక్స్ట్ ఏసీ మోటార్స్ ఉంటాయి. మనం ఏసీ మోటార్స్ ఏమేమి అంటే కనుక దాంట్లో మేజర్గా మనకు ఇండస్ట్రీలో మేజర్ పార్ట్గా యూజ్ చేస్తున్నటువంటి ఇండక్షన్ మోటార్స్లో 3 ఫేజ్ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ ప్రతి ఒక్కరం చూసింటాం. ఫ్యాన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్. ఓకే, నెక్స్ట్ మన పంపింగ్ ఆఫ్ వాటర్కి మనం ఇంత యూజ్ చేస్తాము స్మాల్ హౌస్ హోల్డ్ అప్లికేషన్స్లో. సో అప్లికేషన్స్ ఆఫ్ మోటార్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇండక్షన్ మోటార్ అనేది మేజర్గా మనం యూజ్ చేస్తాము. ఇండక్షన్ మోటార్లో సింగిల్ ఫేజ్ ఉంటుంది, 3 ఫేజ్ ఉంటుంది. నెక్స్ట్ సింక్రనస్ మోటార్స్ అనేది కాన్స్టెంట్ స్పీడ్ మోటార్స్ అంటారు దీనిని. సో దాన్ని వచ్చేసరికి ఇండక్షన్ మోటార్ని అసింక్రనస్ మోటార్స్ అని కూడా అనొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఈ సింక్రనస్ మోటార్స్లో మళ్ళీ మనకు 3 ఫేజ్ సింక్రనస్ మోటార్స్ అనేవి మ్యాక్సిమం చూస్తాం. సింగిల్ ఫేజ్ అనేవి మనం ఎక్కడ చూడలేదు. సో సింగిల్ ఫేజ్కి యూజ్ చేసుకునే బదులు మనము అదర్ మోటార్స్ మనకు డీసీలోటి కూడా ఉపయోగించుకోవచ్చు సింగిల్ ఫేజ్ యూజ్ చేసుకునే బదులు. సో మనకు 3 ఫేజ్ సింక్రనస్ మోటార్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇవన్నీ కాకుండా మనకు స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్ అని ఉంటాయి. బ్రష్లెస్ డీసీ మోటార్ కానీ, షేడెడ్ పోల్ మోటార్ కానీ. సో అట్లా కొన్ని స్పెషల్ టైప్ ఆఫ్ మోటార్స్, యూనివర్సల్ మోటార్ కానీ మనం మిక్సీలలో వాడేటువంటిది యూనివర్సల్ మోటార్. అట్లా కొన్ని స్పెషల్ మోటార్స్ అన్నమాట. సో బ్రష్లెస్ డీసీ మోటార్ అనేది కూడా ఉంటుంది. నెక్స్ట్ హైబ్రిడ్ మోటార్ అనేది ఉంటుంది. సో ఇందులో కామన్గా మనకు ఈ ప్రింటర్స్లో యూజ్ చేసే మోటార్ ఏంటి అనేసి అడుగుతూ ఉన్నారన్నమాట. సో ప్రింటర్స్ అనేవి మనం ఇప్పుడు కంప్యూటరైజేషన్లో ఎక్కువ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో దానికి యూజ్ చేసేటువంటి మోటార్ ఏంటి అనేది. సో మీరు అన్ని అప్లికేషన్స్ అనేవి వెరీ ఇంపార్టెంట్. మోటార్స్ అండ్ దేర్ అప్లికేషన్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్క మిషన్స్ సబ్జెక్ట్ చదివేటప్పుడు మనం ఏం చదవాలి అంటే కనుక నేను చెప్పేది ఒకటే బాగినండి. ఈక్వేషన్స్ ఫస్ట్ ఇంపార్టెంట్. 2 గ్రాఫ్స్, దట్ ఈస్ నథింగ్ బట్ ద టార్క్ స్పీడ్ గ్రాఫ్ కానీ, కరెంట్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ రెగ్యులేషన్స్, ఎఫిషియన్సీ. సో ఇవి మేజర్గా మనకి ఇంపార్టెంట్. దానిల గురించే మనకు బిట్స్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ దాని మీద టెస్టులు, ఏమేమి టెస్ట్ కండక్ట్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేస్తాం. సో వీటి మీదే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పార్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ అనే దాని గురించి ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఇస్ ఏ థియరీ పార్ట్ విచ్ యూ కెన్ బి ఫెమిలియర్లీ లర్న్. సో మేజర్గా మీరు కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి పార్ట్స్ ఏంటంటే సో 1 ఈజ్ టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద మోటార్స్, కరెంట్ వోల్టేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద generators and motors, and you also must concentrate on the efficiency, losses. సో దీనిలో మీద మెయిన్గా కాన్సన్ట్రేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో దీనిలో మీదే మనకు మేజర్ బిట్స్ అనేవి వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ ఆన్ సబ్స్క్రైబింగ్. I will be giving some input to you and that input will be helpful how to read the subject also. సో ఇప్పుడు చెప్పింది మీకు జస్ట్ బేసిక్గా అండి. సో మీ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని నేను వీడియోస్ చేయాలి, ఇంకా యాప్ట్గా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మిషన్స్ గురించి ఊరికే అలా బ్రీఫ్గా చెప్పాను. సో ఒక్కొక్క మిషన్ గురించి పర్టికులర్గా నేను చేయాలి. సో నేను ఏదైతే చెప్తున్నానో ఈక్వేషన్స్ కానీ, టార్క్ స్పీడ్ క్యారెక్టరిస్టిక్స్ కానీ, కరెంట్ వోల్టేజ్ ఇవన్నీ మీకు అన్నీ కావాలి అనుకుంటే మీరు ఒకటే చేయాల్సింది, నాకు సబ్స్క్రైబర్స్ కావాలి. సబ్స్క్రైబర్స్ ఉంటేనే నేను చేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ అనేది మనం చేసుకోకూడదు కాబట్టి. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ దిస్ సిరీస్. సో ఈ సిరీస్ని మీరు ఫాలో అవ్వండి. సో ఎక్కువ మంది ఫాలో అయితే కనుక మన సిరీస్ అనేది ఇంకా యాక్యురేట్గా, ఇంకా టైం పీరియడ్ ఎక్కువతో మంచి ఎఫిషియెంట్ అవుట్పుట్ అనేది నేను ఇవ్వడానికి ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.